డైట్ స్టార్ట్ చేసి 29 డేస్ అయింది. జిమ్‌కి వెళ్తానా అన్నా అని పర్మిషన్ అడిగా. నాన్న మాత్రం నీకు ఆల్రెడీ పెళ్లి చేసేసాం, ఏమైనా ఉంటే నువ్వు మీ ఆయన చూసుకోండి అని ఒకటే మాట అన్నారు. ఇక మా వారి దగ్గరికి వెళ్ళి జిమ్‌కి వెళ్తాను అడిగితే నీకు నచ్చింది చేయి నేను చూసుకుంటానులే అన్నారు. ఇంకా అసలు ప్రాబ్లం ఇప్పుడే మొదలైంది. మా అమ్మ మాత్రం జిమ్ములు అన్నావంటే మీ భీమవరం నుంచి మా రాజమండ్రి వరకు తంతు తీసుకొస్తా అని అన్నారు ఒకటే మాట. ఇంక ఇవేం అయ్యే పనుల్లో లేవని చెప్పి అమ్మకు ఒక పెద్ద ప్లానే వేసా. సరే అమ్మ నీ మాటే వింటా, నాకు ఆల్రెడీ కొంచెం క్లాసికల్ డ్యాన్స్ టచ్ ఉంది కదా, సో డ్యాన్స్ చేయడం కూడా ఒక మంచి ఫిజికల్ యాక్టివిటీ, డ్యాన్స్ నేర్చుకుంటా క్లాసికల్ డ్యాన్స్ అన్నా. అవి కూడా అక్కర్లేదు ఇంట్లోనే చేసుకొని ఒకటే మాట అన్నారు. ఇక నా దగ్గర అయితే ఏం ఆప్షన్స్ లేవు, మీరే ఎలా అయినా అమ్మను ఒప్పించాలి, కింద పోల్ పెడతాను, నాకు ఏది మంచిదో మీరే డిసైడ్ చేయండి. అండ్ అలాగే ఈరోజు డైట్ విషయానికి వస్తే మార్నింగ్ వెజిటేబుల్ జ్యూస్ తాగా. అండ్ అలాగే ఇంకా 11:30కి లంచ్లో నానపెట్టిన 2 గుప్పులు వేరుశనగ గుళ్ళు, అలాగే 3 గుప్పులు స్ప్రౌట్స్ అనమాట, అలాగే 1 కీరా పెట్టుకున్నా. ఇక డిన్నర్లో ఒక 2 రకాల ఫ్రూట్స్ పెట్టుకున్నాను అనమాట, ప్రొమోగ్రెనేట్ అలాగే గోవా పెట్టాను, అలాగే 2 నువ్వులుండ్లు బాదం పిస్తా అయితే పెట్టాను అనమాట. ఈరోజు వెయిట్ విషయానికి వస్తే 65 మీదకి అయితే వచ్చింది స్కేల్. చాలామంది మొన్నటి నుంచి నన్ను 66 మీద ఉన్నారు చాలా రోజుల నుంచి అని అడిగారు. సో రోజుకు 1 కేజీ తగ్గిపోవడానికి అదేం క్యాలిక్యులేటర్ కాదు, వేయింగ్ మిషన్. సో మనం వెయిట్ ఎప్పుడు ఇలా గ్రాడ్యువల్గా తగ్గాలన్నమాట, రోజుకు 1 కేజీ తగ్గకూడదు, అది అన్హెల్దీ అనమాట. డే 29 మన హెల్దీ స్టఫ్ ఛానల్లో ఫుల్ వీడియో పెట్టాను. అలాగే బాలమెరుపు అంటే త్వరగా జుట్టు తెల్లబడిపోతుంది కదా, అది ఎందుకు జరుగుతుంది అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి.